హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అయితే గాయస్, మన ఛానల్లో ఆర్ఆర్బీ గ్రూప్ డి అండ్ అలాగే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ తెలంగాణ విఆర్ఓ కోర్సుల కోసం అప్డేటెడ్ న్యూసెస్, ప్రతి ఒక్క అప్డేటెడ్ న్యూస్ మన ఛానల్లో అప్ టు అప్డేటెడ్గా పెట్టడం జరుగుతుంది. కీప్ వాచ్ దట్ వీడియోస్ ఆల్సో. అండ్ అలాగే మీరు ప్రిపేర్ అవుతున్న ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎన్టీపీసీ తెలంగాణ విఆర్ఓ కోర్సులకు మన పిఆర్ జాబ్స్ ఇన్ఫోలో యాప్లో అయితే పొందుపరచడం జరిగిందండి. స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే చెప్పించడం జరిగింది క్లాసెస్, డిజిటల్ బోర్డ్ వీడియో క్లాసెస్. అండ్ అలాగే టోటల్ కంటెంట్ వచ్చేసి ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి తీసుకున్న కంటెంట్. సో ఎన్సీఆర్టీ బుక్స్లో ఉన్న ప్రతి ఒక్క లైన్ టు లైన్ కూడా మన కోర్సులో అయితే పొందుపరచడం జరిగింది. సో ప్లీజ్ ప్రతి ఒక్కరూ పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అయితే చూడండి. ఫ్రీ డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి, నచ్చితేనే తీసుకుంది. సో అయితే ఈరోజు వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ క్లాస్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో టుడే కరెంట్ అఫైర్స్ ఇవి యూజ్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ప్రతి ఒక్క కాంపిటీషన్ ఎగ్జామ్కి కూడా ఇవి చాలా యూజ్ అవుతాయి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, which state government has recently launched a 4-day school chale hum campaign? ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 4 రోజుల స్కూల్ చలే హమ్ ప్రచారాన్ని ప్రారంభించింది? సో ఇక్కడ ఏం క్వశ్చన్ అడుగుతున్నారంటే, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అంటే రీసెంట్గా 4 రోజుల స్కూల్ చలే హమ్ ప్రచారాన్ని ప్రారంభించింది. సో స్కూల్ చలే హమ్ అనే ప్రచారం జరిగిందంట, అది కూడా 4 days. సో అది ఏ రాష్ట్ర ప్రభుత్వం చేసింది అని ఇక్కడ క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి పంజాబ్, ఆప్షన్ డి ఉత్తరాఖండ్. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. ఏ రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ చలే హమ్ ప్రచారాన్ని ప్రారంభించింది రీసెంట్గా అంటే చెప్పండి గాయస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరమ్మా? మోహన్ యాదవ్. మోహన్ యాదవ్. సో మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఏప్రిల్ 1, 2025న భోపాల్లో 4 రోజుల స్కూల్ చలే హమ్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారండి? భోపాల్లో. సో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఏప్రిల్ 1, 2025న భోపాల్లో 4 రోజుల స్కూల్ చలే హమ్ ప్రచారాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అయితే రాష్ట్రంలోని అన్ని సీఎం రైస్ పాఠశాలలకు మహర్షి సందీపని విద్యాలయం అని పేరు మార్చనున్నారు. ఏ పాఠశాలలకండి? సీఎం రైస్. ఓకేనా? సో నెక్స్ట్, పాఠశాల విద్యా ప్రక్రియలను డిజిటలైజ్ చేయడానికి ఎడ్యుకేషన్లో పోర్టల్లో 3.4 ప్రారంభించబడింది. ఎన్రోల్మెంట్, రిటెన్షన్ మరియు సకాలంలో పాఠ్యపుస్తకాల పంపిణీని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ ప్రచారం ఏప్రిల్ 1 నుంచి 4. సో ఎప్పుడండి జరిగింది ఇది? ఏప్రిల్ 1 నుంచి 4 వరకు జరిగింది. సో 5.6 కోట్ల పాఠ్యపుస్తకాలు, ఎన్నండి? 5.6 crores పాఠ్య పుస్తకాలు అండ్ అలాగే 1.02 crores ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ వర్క్ బుక్లు మరియు 26 లక్షల బ్రిడ్జ్ కోర్స్ పుస్తకాలు ఉచితంగా అందించబడ్డాయి. ఓకేనా? అర్థమైంది గాయస్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద గ్లోబల్ circumnavigation expedition undertaken by INSV తారణి? సో INSV తారణి చేపట్టిన ప్రపంచ ప్రదక్షిణ యాత్ర పేరు ఏంటి? సో ఇక్కడ ఏమడుగుతున్నారంటే క్వశ్చన్, INSV తారణి ప్రపంచ ప్రదక్షిణ యాత్ర ప్రారంభించడం జరిగింది. సో అది ఏంటి అని ఇక్కడ అడుగుతున్నారండి. సో ఆప్షన్ ఏ నావికా సాగర్ పరిక్రమ 2, ఆప్షన్ బి ఓషియన్ వారియర్స్ మిషన్, ఆప్షన్ సి సముద్ర యాత్ర ఎక్స్పెడిషన్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. సో
సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. ఐఎన్ఎస్వి తారిణి చేపట్టిన ప్రపంచ ప్రదక్షిణ యాత్ర పేరేంటి? ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, నావికా సాగర్ పరిక్రమ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో భారత నావికాదళ సెయిలింగ్ నౌక తారిణి నావికా సాగర్ పరిక్రమ 2 గ్లోబల్ ప్రదక్షిణ యొక్క చివరి అంతర్జాతీయ స్టాఫ్లో దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ చేరుకుందండి. ఎక్కడండి? దక్షిణ ఆఫ్రికా. సో ఐఎన్ఎస్వి తారిణి అనేది 56 అడుగుల దేశీయంగా నిర్మించబడిన సెయిలింగ్ నౌక. ఏంటండి ఐఎన్ఎస్వి తారిణి అంటే? ఇది 56 అడుగులు ఉంటుందండి. ఇది సెయిలింగ్ నౌక. సో ఇది ఫిబ్రవరి 2017లో ఎప్పుడండి? ఫెబ్ 2017లో భారత నావికా దళంచే ప్రారంభించబడిందండి. దేంతో ప్రారంభించబడింది? భారత నావికా దళంతో అయితే ప్రారంభించడం జరిగింది. అయితే మేక్ ఇన్ ఇండియా చొరవ కింద గోవాలోని అక్వేరియస్ షిప్ యార్డ్ లిమిటెడ్ దీన్ని నిర్మించిందండి. ఎవరు నిర్మించారండి? గోవాలోని అక్వేరియస్ షిప్ యార్డ్ లిమిటెడ్ దీనిని నిర్మించడం జరిగింది. ఇది అధునాతన నావిగేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్ మరియు విపరీత పరిస్థితుల కోసం అత్యవసర స్టీరింగ్ను కలిగి ఉంది. నావికులచే గౌరవింపబడే ఒడిశాలోని తారాతారిణి కొండ పుణ్యక్షేత్రం పేరు మీదుగా దీనికి ఆ పేరు అనేది పెట్టడం జరిగింది. ఈ యాత్ర అక్టోబర్ 2, 2024 ప్రారంభమైందండి. ఎప్పుడండి? అక్టోబర్ 2వ తారీఖు 2024 సంవత్సరంలో ప్రారంభమైంది. 8 నెలల్లో 3 మహాసముద్రాలు మరియు 3 ప్రధాన కేప్ల మీదుగా 24,000 నాటికల్ మైళ్ళను కవర్ చేసిందండి. సో ఎన్ని నెలలు? 8 మంత్స్. సో 8 మంత్స్లో 3 మహాసముద్రాలండి. సో 3 మహాసముద్రాలను మరియు అలాగే 3 ప్రధాన కేప్లను కవర్ చేయడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. సో క్వశ్చన్, which country has launched a new military drills named Strike Thunder 2025A in April 2025? ఏ దేశం ఏప్రిల్ 2025లో స్ట్రైట్ థండర్ 2025A పేరుతో కొత్త సైనిక కసరత్తులను ప్రారంభించింది? సో ఏ దేశము ఏప్రిల్ 2025 సంవత్సరంలో అంటే 2025 సంవత్సరం ఏప్రిల్లో స్ట్రైట్ థండర్ 2025A అనే పేరుతో కొత్త సైనిక కసరత్తులు అయితే ప్రారంభించిందంట. సో అది ఏ దేశం అని ఇక్కడ అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి సౌత్ కొరియా, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి ఇండియా. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, చైనా ఈజ్ ద రైట్ ఆన్సర్. తైవాన్ జలసంధి మధ్య మరియు దక్షిణ భాగాలలో స్ట్రైట్ థండర్ 2025A పేరుతో చైనా కొత్త సైనిక కసరత్తులను ప్రారంభించిందండి. అయితే ఈ జలసంధి అనేది 2 పెద్ద నీటి వనరులను కలిపే ఇరుకైన నీటి శరీరం. తైవాన్ జలసంధిని, ఏ జలసంధి అండి? తైవాన్. సో తైవాన్ జలసంధిని బ్లాక్ డిచ్ అని కూడా పిలుస్తారండి. సో తైవాన్ జలసంధిని ఏమని పిలుస్తారమ్మా? బ్లాక్ డిచ్ అని కూడా పిలుస్తారు. అయితే దీనిని 16వ శతాబ్దం చివరిలో పోర్చుగీస్ నావిగేటర్లు ఫార్మోసా అని పిలిచేవారండి. ఎవరు ఏమని పిలిచేవారు? 16వ శతాబ్దంలో పోర్చుగీస్ నావిగేట్స్. సో పోర్చుగీస్ నావిగేట్స్. సో వీళ్ళు దీన్ని ఏమని పిలిచేవారండి? ఫార్మోసా అని పిలవడం జరిగింది. సో ఫార్మోసా అంటే ఏంటి? అందమైన. ఓకేనా? సో ఇది దక్షిణ చైనా సముద్రం మరియు తూర్పు చైనా సముద్రాన్ని కలుపుతూ చైనా యొక్క ఫుకీన్ ప్రావిన్స్ మరియు తైవాన్ మధ్య ఉంది. ఎక్కడుందండి? ఫుకీన్ ప్రావిన్స్ అండ్ అలాగే మరియు తైవాన్ మధ్యలో అయితే ఇది ఉండడం జరిగింది. ఈ జలసంధి ఒక ప్రధాన గ్లోబల్ షిప్పింగ్ మార్గం. ప్రపంచంలోనే 44% కంటైనర్లు ఫ్లీట్ గుండా వెళ్ళడం జరుగుతుంది. ఎంత శాతం అండి? 44%.
ఓకేనా. సో మీడియం లైన్ లేదా డేవిస్ లైన్ దీని గుండా వెళ్తుంది, కానీ చైనా చే అయితే గుర్తింపబడలేదు. ఓకే గాయస్, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఈజ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ ఇన్ ఎయిర్క్రాఫ్ట్ ఆబ్జెక్ట్స్ బిల్ 2025 అలైనింగ్ విత్? సో ఎయిర్క్రాఫ్ట్ ఆబ్జెక్ట్స్ బిల్లు 2025లో ఆసక్తుల రక్షణ ఏ అంతర్జాతీయ ఒప్పందానికి అనుగుణంగా ఉంది? సో ఎయిర్క్రాఫ్ట్స్ ఆబ్జెక్ట్స్ బిల్లు 2025 సంవత్సరంలో ఆసక్తుల రక్షణ ఏ అంతర్జాతీయ ఒప్పందానికైతే అనుగుణంగా ఉందని ఇక్కడ అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ప్యారిస్ అగ్రిమెంట్ ఆన్ క్లైమేట్ చేంజ్, సో వాతావరణ మార్పుపై ప్యారిస్ ఒప్పందం. సో ఆప్షన్ బి కేప్ టౌన్ కన్వెన్షన్, కేప్ టౌన్. అండ్ అలాగే ఆప్షన్ సి జెనీవా కన్వెన్షన్. ఆప్షన్ డి క్యోటో ప్రోటోకాల్. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ కేప్ టౌన్ కన్వెన్షన్. సో ఏవియేషన్ లీజింగ్ పై అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేయడానికి ఎయిర్క్రాఫ్ట్ ఆబ్జెక్ట్స్లో ప్రయోజనాల పరిరక్షణ బిల్లు 2025న రాజ్యసభ ఆమోదించిందండి. ఇప్పుడండి 2025న. సో ఇది మొబైల్ ఎక్విప్మెంట్ అంతర్జాతీయ ఆసక్తులపై కన్వెన్షన్ మరియు దాని ప్రోటోకాల్ ఆన్ ఎయిర్క్రాఫ్ట్ ఎక్విప్మెంట్లో సమలేఖనం చేస్తుంది. ఇది నిబంధనలను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది మరియు విమాన రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రీ అథారిటీగా కూడా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ని నియమించింది. అండ్ దాంతోపాటుగా స్పష్టమైన చట్టపరమైన మార్గదర్శకాల ప్రకారం రుణదాతల మరియు విమానయాన వాటాదారులను రక్షించడం ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ కైండ్ ఆఫ్ మిసైల్ సిస్టమ్ ఈజ్ ద 9K-33 OSA AK దట్ వాజ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్? ఇటీవల వార్తల్లో కనిపించిన 9K-33 OSA AK ఎలాంటి క్షిపణి వ్యవస్థ? సో ఇప్పుడు రీసెంట్గా వార్తల్లో అయితే మనకు కనిపించే క్షిపణి ఏంటండి? 9K-33 OSA AK. సో ఇది ఎలాంటి క్షిపణి వ్యవస్థ అని ఇక్కడ అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ లాంగ్ రేంజ్ బేసిలిస్టిక్ మిసైల్, లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి. ఆప్షన్ బి యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి. ఆప్షన్ సి షార్ట్ రేంజ్ టాక్టికల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఆప్షన్ డి ఎయిర్ టు ఎయిర్ మిసైల్. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. సో వైట్ టైగర్ విభాగానికి చెందిన భారత సైన్యం యొక్క ఎయిర్ డిఫెన్స్ యోధులు 9K-33 OSA AK క్షిపణి వ్యవస్థను ఉపయోగించి లైవ్ మిసైల్ ఫైరింగ్ వ్యాయామంలో తమ కార్యాచరణ నైపుణ్యాలను ప్రదర్శించారు. సో 9K-33 OSA AK అనేది రష్యన్ నిర్మిత అత్యంత మొబైల్, తక్కువ ఎత్తు, స్వల్ప శ్రేణి వ్యూహాత్మక ఉపరితలం నుండి గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ. ఇది 1960 సంవత్సరంలో అభివృద్ధి చేయబడిందండి మరియు 1972వ సంవత్సరంలో సోవియట్ యూనియన్ చేత రంగంలోకి దిగింది. ఎలా అండి? సోవియట్ యూనియన్ చేత. సో ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ NATO. సో NATO అంటే ఏంటండి? అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దీనికి SA-8గా గెక్కోగా పేర్కొంది. SA-8. క్షిపణి వ్యవస్థ పొడవు 9.1 మీటర్స్ అండ్ అలాగే వెడల్పు వచ్చేసి 2 మీటర్స్ 78 మీటర్స్. బరువు 18 టన్నులండి. బరువు 18 టన్నులు. సో ఇది వైమానిక బెదిరింపులను స్వతంత్రంగా గుర్తించడం, ట్రాకింగ్ చేయడం మరియు నిశ్చితార్థం కోసం ట్రాన్స్పోర్టర్, ఎరెక్టర్ లాంచర్ మరియు రాడార్ని అనుసంధానం చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే PR Jobs Info యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.